ఇప్పుడు ఇది గుంట కలగర అంటే లోకల్ పేర్లు మారిన భృంగరాజ, దీని సంస్కృతం మీద భృంగరాజ ఘనవటి అని ఒక మాత్ర చేసుకోవచ్చు. అంటే మామూలుగా గుంటకలగర పచ్చడి తినచ్చు మనం. గుంటకలగర పచ్చడి చాలా బాగుంటుంది. మనం గోంగూర పచ్చడిలాగే ఆకు తెచ్చుకొని గోంగూరలాగా పచ్చడి చేసుకుని తినేస్తే జుట్టు బాగా పెరుగుతుంది, తెల్ల జుట్టు తొందరగా రాకుండా ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, కడుపులో అలసలు తగ్గుతాయి, పుళ్ళు వ్రణాలు డయాబెటిక్లో ఉండే గ్యాంగ్రీన్లు తగ్గుతాయి గుంటకలగర పచ్చడి తింటే. అలాగే మనం ఘనవటి అన్నాను కదా, ఘనవటి అంటే ఏం లేదు, ఈ గుంటకలగరకు ఒక కేజీ ఎక్కువ తెచ్చుకొని దించేసి 1 లీటర్ రసం తీసేసి చిన్న పెనం మీద మనం ఇత్తడిపల్లెంలో కోవా తిప్పుతాం కదా, పాలు కోవా తిప్పినట్టు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అవన్నీ మరిగిపోయి ముద్ద అయిపోయి కోవాల తయారవుద్ది. చిన్న మాత్రలు చేసి ఉంచుకుంటే ఒక 2-3 సంవత్సరాలు ఉంటాయి, పాడవు, నిల్వ ఉంటాయి. కాసీసాలు వేస్తే 3 ఏళ్ళ పాటు ఉంటాయి. ఆ మాత్ర వేస్తే అసలు కంటి చూపు మెరుగైపోద్ది అనమాట. అద్దాలు తీసేయచ్చు. రోజుకో 2 పొద్దున్న సాయంత్రం వేసాం అనుకోండి, అక్కడ దృష్టిలోపం ఉండదు. అలాగే ఇది కూడా ముసలితనం రాజు చెప్తారు. భృంగరాజు తీసుకుంటే ముసలితనం రాజు చెప్తారు. పక్షవాతాలు, క్యాన్సర్లు రావు. అలా ఘనవటి వాడుకోవచ్చు అనమాట. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ అమృతకలశాయ సర్వభవనాశాయ సర్వలోకనివారణాయ త్రైలోక్యవదయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 చక్రనారాయణాయ స్వాహా. ఈ మామూలుగా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు కనిపిస్తుంటాయి. గొనుగు అంటారు వాటిని. గొనుగు అని పిలుస్తారు. అడవిలో పొలాల్లో కలుపు మొక్కలా కూడా వచ్చేస్తుంది, వాళ్ళు తీసి పడేస్తారు. కొండ చిపురు కదండి ఇది గొలుగు. మామూలుగా గడ్డి జాతి, కానీ ఇది గిరిజనులు వాళ్ళ వనదేవతని పూజిస్తారు కదా, వాళ్ళకి ఏవో సమయం ఉంటుంది. కొండ దేవతని పూజించినప్పుడు ఇవి తీసుకెళ్ళి వీటితో అలంకరిస్తారు ఉంటామండి, డెకరేషన్. ఈ అలంకరించడం వల్ల అంటే ఇవి వాళ్ళు అలంకరించడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళకి సంతానోత్పత్తి కలుగుద్దంట. ఈ గులుగు పూలు ముట్టుకోవడం వల్ల అది చాలా పవిత్రంగా చూస్తారు, అలా అలంకరిస్తారు. మామూలుగా కూడా ఆడవాళ్ళకి సంతానం లేదనుకోండి, ఈ గొలుగాకు కూర వండి పెడతారు. పెడితే నెలసలు కరెక్ట్గా వస్తే సంతానం కలుగుద్ది అన్నమాట. గొలుగు ఆకు కూర వండి గొనుగాకు కూర వండి పెడితే తోటకూరలో కూర వండి పెట్టామనుకోండి, వారానికి ఒకసారి పెడతారు. అత్మానం పెట్టకూడదు, ఒకసారి పెడతారు. ఆ గర్భదోషం పోతుంది, సంతానం కలుగుతుంటారు. అలా వైట్ శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 చక్రనారాయణాయ స్వాహా. ఇది మనం గురివింద అనుకున్నాం కదా మరి, గురివిందలాగా ఇది బండి గురివింద అని ఎంత లావు వెడల్పుండి ఎంత కాయ ఉంటుందండి. ఇలా మెలికి తిరుగుతారు కాయ, అందులో గింజలు ఉంటాయి, ఎంత గింజ ఉంటుంది. ఇలా బచ్చాల్లో ఉంటాం, ఆట ఆడేసుకుంటారు టైప్స్. బండి గురివింద కాయ గింజలు అవి పాము గరిస్తే వేస్తారండి. అడవిలో పాము గరిసింది అనుకోండి, ఆ బండి గురించి అది అరగదీసేసి నీళ్ళు వేసి అరగదీసి అది పైన రాస్తారు. రాయగానే విషయం దిగిపోద్ది అనమాట, నోట్లో ఎక్కలేదు. అలా బండి గురించి ఆకు మనకు దొరికితే ఆయిల్ వేసి కాసి రాసుకున్నాం అనుకోండి, జుట్టు సమస్యలన్నీ పోతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట. అలాగే ఇది కూడా వాళ్ళకి టైప్స్ ఏం చేస్తారంటే, ఆ బండి గురించి గింజ ఉంది కదా, ఆ గింజ డెలివరీ అయ్యే వాళ్ళకి ముందు 10 రోజుల ముందు నెలలు నిండాక ఆ దిండు కింద పెడతారు.
పెడితే నార్మల్ డెలివరీ అవుతుంది. పుట్టేవాళ్ళు మంచి మేధావులు పుడతారని ఇది అనమాట. కలిసిన చోట రాయాలండి, నోట్లో ఎక్కలేదు. కలిసిన చోట రాస్తే విషయం వెళ్ళిపోతుంది అనమాట. తేలు జర్రి చింతపిక్కరం కూడా ఉంటుంది. రైట్. బండి గురి మీద మీకు నెక్స్ట్ టైం కాయలు ఉంటుంది అని చెప్పిస్తాం. సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ. ధన్వంతరయాయ నమః.